వెల్కమ్ టు మెట్రో టీవీ. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొత్త సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చాను. సో బైసన్, ఓ మై విక్రమ్ సన్, ఏం చేసేవయ్యా, ఇరగదీసేసావంతే. ఎంత మంచి యాక్టింగ్, ఎంత మంచి కాన్సెప్ట్. సో ఎంత బాగుందంటే చాలా కాలం తర్వాత రెండోసారి కూడా చూడాలి అనిపించేలాగా ఈ సినిమా ఉంది. సో కథ విషయానికి వస్తే ఈ బైసన్ అనేది, బైసన్ అంటే అర్థం ఏంటంటే అడవి దున్న లేదా ఎద్దు అని అర్థం. ఒక రకంగా పోట్ల గిత్త అంటాం కదా, అట్లా మన భాషలో చెప్పాలంటే. సో ఇది ఎక్కువగా అమెరికా, టెక్సాస్ రాష్ట్రాలు లేదా కెనడా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందనేది మనకున్న సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు ఎంచుకున్న కథ నేపథ్యం ఏంటంటే 1993-94 ఆ ప్రాంతంలో కబడ్డీ నేపథ్యంలో సాగే ఒక కథగా దీన్ని ఎంచుకున్నాడు. కానీ తను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, సో ఒక టాలెంట్ కలిగిన వ్యక్తి లేదా వ్యక్తులు చాలామంది ఉన్నా కానీ ఆ ఊరిలో డబ్బు, పలుకుబడి, కులం, మతం ఇట్లాంటివన్నీ కూడా అడ్డుపడతాయి, ముందుకెళ్ళనివ్వకుండా పగతో కక్షలతో రగిలిపోతాయి అనేది ఇతివృత్తంగా తీసుకొని దీన్ని రూపొందించారు. అయితే నటినటుల విషయానికి వస్తే విక్రమ్ కొడుకు, అతని పేరు ధ్రువ్, అద్భుతంగా యాక్టింగ్ చేశాడు. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా, అంటే డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే ప్రతి పాత్ర ఒక స్కేల్లో తీసాడని చెప్పాలి. ప్రతిదీ కూడా ఎంత కావాలో అంత మాత్రమే, ఎక్కడ కూడా ఎక్స్ట్రాస్ లేవు, ల్యాగ్ లేదు, అనవసరమైన షార్ట్స్, సీన్స్ అసలు ఈ సినిమాలో ఉండవు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది స్టార్టింగ్ మొదలుకొని ఎండింగ్ వరకు. కంటిన్యూగా ప్రతిదానికి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత. అయితే దీంట్లో కొంచెం తమిళ్లో వచ్చిన అసురన్, అంటే ఇప్పుడు మనకి తెలుగులో వెంకటేష్ గారు తీసిన నారప్ప ఛాయలు కొన్ని కనపడతాయి. ఎందుకంటే అప్పట్లో ఉన్న చిన్న ఏమంటారంటే దళితుల మీద కావచ్చు, లేకపోతే కొంతమంది మీద, చిన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు పెత్తందారులు చేసే పరిస్థితులని ఎట్లా ఎదుర్కొన్నారనే దాని మీద కొంచెం కొన్ని ఛాయలు కనపడతాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అలాగే ఈ సినిమాలో పశుపతి అద్భుతంగా నటించాడు తన నటనతో. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి సీన్ బై సీన్ ఎత్తుకుంటూనే ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. చాలా కాలం తర్వాత మా మీడియా మిత్రులు కూడా పిన్ డ్రాప్ సైలెంట్తో ఈ సినిమా చూశారంటే నేను ఆశ్చర్యపోయాను అసలు. ఎందుకంటే సహజంగా ఏదైనా ఫోన్స్ రావడాలు, ఫోన్ చూడటాలు, లేదా ఏదైనా డిస్కషన్ చేసుకోవడాలు అట్లా ఉండేది. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా మా మీడియా మిత్రులు కూడా దీన్ని చూశారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా ఎవరు లేవకుండా ఆ టైటిల్స్ పడేటప్పుడు దాకా ఉండి చప్పట్లు కొట్టి మరీ బయటకు వెళ్ళిన సందర్భం చాలా బాగా అనిపించింది. అట్లాగే ఎవరైతే హీరో ధ్రువ్ వాళ్ళ అక్కగా చేసిన అమ్మాయి, రాజీ అనే అమ్మాయి చాలా బాగా నటించింది. ఆ కుటుంబాన్ని ఎట్లాగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని దాటుకొని అంతలా ముందుకెళ్ళి కుటుంబాన్ని కాపాడుకుంటారు. చిన్న విషయంలో గొడవైనప్పుడు అది పగగా ఎట్లా మారుతుంది. అందుకే హీరో చెప్తాడు, నానా నేను పుట్టకముందు, నువ్వు పుట్టకముందు, మన పూర్వీకులు పుట్టకముందు కూడా దానికంటే ముందే పగ పుట్టింది. సో ఏంటి దీని ఉద్దేశం ఏంటి? దీనివల్ల నేను ఈ కబడ్డీ పోటీలో నేషనల్కి, ఇంటర్నేషనల్ స్థాయిలో నేను ఇండియా నుంచి సెలెక్ట్ కాలేదు అంటే, ఎందుకు సెలెక్ట్ కాలేదు, నువ్వు ఇంత టాలెంటెడ్ కదని తండ్రి అడిగినప్పుడు తను ఇచ్చిన సమాధానం, అంటే రైటర్ రాసిన విషయం ఏంటంటే, ఏమైనా ఉండొచ్చు నాన్న, నాకేం తెలుసు, డబ్బు అయి ఉండొచ్చు, కులం అయి ఉండొచ్చు, మతం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అంటే ఇది ఫలాందని చెప్పకుండా డైరెక్టర్ చెప్పకనే చెప్పారు. అంటే ఒక వ్యక్తిని తొక్కాలంటే కొన్ని కోణాల్లో తొక్కొచ్చు అనేది. అసలు అద్భుతమైన సినిమా, చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ డైరెక్టర్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే సినిమా మొత్తంలో కూడా ప్రతిదీ కూడా స్క్రీన్ ప్లే తను తీసుకెళ్ళిన విధానం ప్రేక్షకుని అలా కట్టి పడేస్తారనమాట. సో చాలా చాలా మంచి సినిమా ఇది. యాక్చువల్గా రివ్యూ రైటర్స్ కూడా చాలామంది రివ్యూ రైటర్స్ ఏంటంటే కొంతమంది ఫ్యాన్ బేస్డ్గా, క్యాస్ట్ బేస్డ్గా లేదా ఇన్ఫ్లుయెన్స్డ్ అట్లాంటి రివ్యూస్ ఇస్తూ ఉంటారు. సో అట్లాంటి రివ్యూస్ కాకుండా ఇట్లాంటి మంచి సినిమాలకి జెన్యూన్ రివ్యూస్ ఇస్తే మాత్రం అద్భుతమైన సినిమాలు ప్రజల్లో చేరడానికి చాలా ఉపయోగపడతాయి. సో ఇది ఈరోజు బైసన్ అనే సినిమా సంబంధించిన రివ్యూ. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.